ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ జీర్ణ వ్యవస్థ సంబంధ వ్యాధి. ఇది ఉన్న స్త్రీలు గర్భం దాల్చడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? గర్భస్థ శిశువుపై డెలివరీపై వ్యాధి ప్రభావం ఉంటుందా? ఎలాంటి ఆహార జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ జీర్ణ వ్యవస్థ సంబంధిత దీర్ఘకాల ఆరోగ్య సమస్య. కడుపులో నొప్పి, కడుపు ఉబ్బినట్టుగా ఉండడం, అజీర్తి, గ్యాస్, విరేచనాలు, మలబద్ధకం ఈ లక్షణాలను కలిగి ఈ సమస్య ఒక్కోసారి ఒక్కో రకంగా వేధిస్తుంది. స్త్రీ పురుషుల్లో ఎవరికైనా రాగల ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ సమస్య కొన్ని రకాలుగా ప్రెజెంట్ కావచ్చు. ఇది బేసిక్గా డిజార్డర్ అనేది ఫిజియలాజికల్ డిజార్డర్, పెథలాజికల్ కాదు. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ ఉంటాయి. జనరల్గా 4 వెరైటీస్ ఆఫ్ ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ పేషెంట్స్ని చూస్తాం. ఒకటి ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ కాన్స్టిపేషన్ ప్రెడామినెంట్. రెండోది ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ సిమ్టమ్స్ అంటే నేను చెప్పినట్టుగా డిస్పెప్సియా, ఉబ్బరం అవి ఉండి డయేరియా ప్రెడామినెంట్. మూడో వెరైటీ ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ మిక్స్డ్ వెరైటీ, అంటే దే ఆల్టర్నేట్ విత్ కాన్స్టిపేషన్ ఆర్ డయేరియా. ఒక 3-4 రోజులు కాన్స్టిపేషన్ అవటం, ఒక 3-4 రోజులు డయేరియా అవటం ఇట్లా అవుతుంది. ఫోర్త్ కామన్ వెరైటీ ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ పెయిన్ ప్రెడామినెంట్, అంటే దీంట్లో కడుపులో నొప్పి, డిస్కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. మోషన్స్ ఒక్కోసారి ఆల్టరేట్ బౌవెల్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఈ ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అనేది మేము జనరల్గా ఓపీడీలో 100కి ఒక 50-60 మంది ఈ సిమ్టమ్స్తోనే వస్తారు. అండ్ దీనికి మల్టిపుల్ ఇటిలాజికల్ ఫ్యాక్టర్స్, అంటే కారణాలు చాలా ఉంటాయి ఇది రావడానికి. మనం ప్రత్యేకించి గర్భిణీల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అప్పటికే ఉన్న స్త్రీలు గర్భం దాల్చడం ఒక కండిషన్ కాగా, గర్భం దాల్చిన తరువాత ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ సమస్య రావచ్చు. ప్రెగ్నెన్సీలో చోటు చేసుకునే పలు శారీరక మార్పులు, ముఖ్యంగా హార్మోన్స్ ప్రభావం కూడా కొంతమేరకు ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ కి కారణం కావచ్చు. దట్ టు ఇన్ ద థర్డ్ ట్రైమిస్టర్ అంటాం, అంటే 28-29 వీక్స్ తర్వాత నుంచి 40 వీక్స్ లోపల కామన్ గా ఈ సిమ్టమ్స్ వస్తాయి. ఈ ప్రెగ్నెంట్ లేడీస్ లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అని చెప్పి కొన్ని హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఈ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవటం వల్ల అవి ఇంటెస్టైనల్ మొటిలిటీని కొంచెం తగ్గించడం వల్ల మన పేగులు ఇంటెస్టైన్ మూమెంట్ కదలికలు మందగించడం వల్ల మలబద్ధకం స్టార్ట్ అయ్యి కాన్స్టిపేషన్ అనే రూపంలో వస్తుంది. రెండో ఇంపార్టెంట్ కారణం ఏంటంటే స్ట్రెస్. ప్రెగ్నెంట్ లేడీస్లో యూజువల్గా కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. చెప్పాలంటే 2 విధాలుగా ఉంటుంది. దాంట్లో మోటార్ డిస్ఫంక్షన్ అంటాం, అంటే అప్పుడు అలా మోటార్ డిస్ఫంక్షన్ అంటే పేగులు కదలిక మందగించడం వల్ల వచ్చినప్పుడు వాళ్ళకి కాన్స్టిపేషన్ వస్తుంది. సెన్సరీ డిస్ఫంక్షన్ అంటే ఈ పేగులకు కొన్ని గట్ బ్రెయిన్ యాక్సిస్ అని ఉంటుంది. మన పేగుల నుంచి డైరెక్ట్గా బ్రెయిన్కి కొన్ని నర్వస్ సిస్టమ్ కనెక్షన్స్ ఉంటాయి. సో ఇట్లా సెన్సరీ ఇన్పుట్స్లో ఏదైనా తేడా వస్తే అప్పుడు వాళ్ళకి కడుపులో నొప్పి ఎక్కువగా ప్రిడామినెంట్ సిమ్టమ్ కనిపిస్తుంది. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కొన్ని ఇన్ఫెక్షన్స్ రావచ్చు, దానికి యాంటీబయాటిక్స్ మనం వాడతారు. సో పోస్ట్ ఇన్ఫెక్షస్ IBS అంటాం. యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత లోపల మామూలుగా మనకి గట్ మైక్రోబయోటా ఉంటుంది, బ్యాక్టీరియా పేగుల్లో, అది దెబ్బతింటం వల్ల దానివల్ల సిమ్టమ్స్ రావచ్చు. మిగతా నార్మల్ పీపుల్ లాగా వాళ్ళకి అన్ని డ్రగ్స్ ఇవ్వలేము, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఏ డ్రగ్ ఇచ్చినా అది మదర్కి యాజ్ వెల్ యాజ్ పుట్టే శిశువుకి కూడా తన మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ వల్ల ఎఫెక్ట్ అనేది మదర్కి ఉంటుంది, కానీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ నాట్ మచ్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ ద ఫీటస్. ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ ఉన్న గర్భిణీలు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గర్భధారణలో ఆహార పోషణ తప్పనిసరి కాబట్టి ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ ప్రభావం ప్రెగ్నెన్సీ మీద పడకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఇవాల్టి హెల్త్ టిప్ ఏంటో చూద్దామా? కాన్స్టిపేషన్ ఎక్కువగా కనపడ్డప్పుడు వి అడ్వైజ్ హై ఫైబర్ డైట్. రఫేజ్, పీచ్ పదార్థం ఎక్కువగా ఆహారంలో ఉండాలి. ముఖ్యంగా ఫ్రూట్స్ విత్ ఎడిబుల్ స్కిన్, అదేవిధంగా వెజిటేబుల్స్, ఆకుకూరలు, బీన్స్ వెరైటీ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. అదేవిధంగా డయేరియా ఉన్నప్పుడు ఏంటంటే లో రెసిడ్యూ డయట్ అని అంటాము. మరి క్వైట్ ఆపోజిట్, ఇప్పుడు చెప్పినట్టుగా హోల్ గ్రెయిన్ బదులు ఫైబర్ తక్కువగా ఉండే పదార్థాలు, అంటే రిఫైన్డ్ సీరియల్స్, అది వైట్ బ్రెడ్ ఆర్ పాలిష్డ్ రైస్ కానీ ఇలాంటివి తీసుకోవాల్సి ఉంటుంది. సాఫ్ట్ ఫ్రూట్స్ వితౌట్ సీడ్స్ కానీ స్కిన్ కానీ అలాంటివి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు ఏంటంటే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలి. రెండవది ఫ్యాటీ ఫుడ్స్ కానీ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ they have to limit or otherwise sometimes they have to avoid.